అసలు నీ క్రెడిబిలిటీ ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఎప్పుడైనా ఏ దాని మీదైనా స్పందించావా? ప్రజల కోసం స్పందించావా? ఒక పూట తిండి పెట్టావా? ప్రజల కోసం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఏ రోజైనా ఇండస్ట్రీ కోసం నువ్వు ఆలోచించావా? ఇండస్ట్రీ కోసం ఎవరికైనా అన్యాయం జరిగితే నువ్వేమైనా ఖండించావా? ఇండస్ట్రీ కోసం నువ్వు వచ్చావా అని అడుగుతున్నా. నీ స్వార్థం కోసం, నీ తాలూకులు కాపాడుకోవడం కోసం, నువ్వు మొత్తం టోటల్గా ఈ మీడియాని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ గారి మీద వచ్చిన మీడియాని, సురేఖ గారి కొండా సురేఖ గారు కేటీఆర్ మీద వచ్చిన మీడియాని డైవర్ట్ చేయడం కోసం డైరెక్ట్ పాలిటిక్స్ మీరు చేయలేదని అడుగుతున్నాను నేను డైరెక్ట్గా. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడితే ఇమీడియట్లీ మీకు అక్కడ కేటీఆర్ గారిని కాపాడుకోవాలి. ఏమి ఇంతకుముందు రేణు దేశాయ్ గారి మీద వచ్చిన ప్రాబ్లం వచ్చింది, అది ఇంతమంది ట్రోల్ చేశారు, ఇంతమంది అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది ఇలా నన్ను ట్రోల్ చేయొద్దు, నేను రాజకీయాల్లో లేను అని చెప్పేటప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏమైపోయారు అడుగుతున్నాను ప్రకాష్ రాజ్ గారు. ఆ రోజు మీరు కనబడలేదే. ప్రజలు రేవణ్ణ గారు మీకు కావాల్సిన దోస్తు 2500 మంది అమ్మాయిలు నగ్న వీడియోస్ తీసి అరెస్ట్ అయితే వాళ్ళ కోసం మీరు ఏంటి స్పందించలేదు అడుగుతున్నాను నేను. అలాగే మీరు మొత్తం టోటల్ రజనీకాంత్ గారు అవమానిస్తే రజనీకాంత్ గారిని ఆ రోజు స్పందించలేదే. మొత్తం టోటల్ 2016-17లో మొత్తం టోటల్గా అందరినీ డ్రగ్స్ కేసులో నించోబెట్టి లైన్ పెట్టి సినిమా టికెట్లో లైన్ పెట్టి మొత్తం 15 రోజులు వాళ్ళ పరువులు తీస్తున్నప్పుడు ఏం స్పందించలే. ఈరోజు మీకు కేటీఆర్ గారి మీద అన్నారు కాబట్టి ఆ రోజు మీరు స్పందిస్తూ అది డైవర్ట్ చేయడం కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు మొత్తం టోటల్గా ఒక టార్గెట్ చేస్తారు. నేను మిమ్మల్ని ఏమంటున్నా, సెక్యులరిజం తప్పలేదు. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రత ఉంటుంది. ఆయన ఏమడిగాడు, నా హిందూ దేవుణ్ణి నాకు ఎట్టి పరిస్థితుల్లో నీ హిందుత్వాన్ని మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్పాడు. కాపాడాలి అని చెప్పేటప్పుడు ఆయన గతంలో జరిగింది, ఆయన మొత్తం తిరుపతిలో ఏమి జరిగిందో, ఏ అన్యాయం జరిగిందో ఆయన మొత్తం అటు వివరిస్తూ దానికి దీక్ష తీసుకొని ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. అది కొత్త బాబా వచ్చాడు, లేకపోతే పంగనామాలు పెట్టాడు. ఇవన్నీ ఏంటంటే మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు. మీరు దేవుణ్ణి అవమానిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారి కాలు గోటుగాడు కూడా పనికిరారు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ప్రకాష్ రాజ్ గారు అని మీకు ఇంకెందుకు చెప్తుంటే, ప్రకాష్ రాజ్ గారు మీరు సీనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఇస్ అ పొలిటికల్, మీరు సీనియర్గా ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఆయన చాటికి మీరు రారు. మీరు ఏదంటే మీరు